పిల్లల స్కూల్స్‌కి ఉదయాన్నే హడావిడిలో బట్టలు ఇస్త్రీ చేయాలంటే కష్టం గాబట్టి, జస్ట్ హ్యాంగర్‌కి హ్యాంగ్ చేసుకొని స్టీమ్ ఐరన్ పెట్టేస్తే ముడతలు లేకుండా పోతాయి గదా! సింపుల్‌గా ఉంటుంది అనైతే 3 మంత్స్ బ్యాక్ ఇది ఆర్డర్ చేసి 3 మంత్స్ తర్వాతయితే రివ్యూ పెడుతున్నాను. గుడ్ సిటీ ఐరన్ బాక్సు, స్టీమ్ ఐరన్, ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఇస్తారు. అందులో మనం వాటర్ ఫిల్ చేసుకొని ఇక పవర్ ఆన్ జేసేసి యూజ్ చేయడమే. హ్యాంగర్‌కి వేసి చేస్తే ఏంటంటే అంత పర్ఫెక్ట్‌గా అవ్వదు. ఐరన్ బోర్డ్ ఉంటే చక్కగా మనకి ఫోల్డింగ్స్‌కి కానీ, ఇంకా ముడతలు గూడా లేకుండా చక్కగా ఉంటుంది. ఇలా హ్యాంగ్ చేసుకొని చేయడం చాలా టైమ్ టేకెన్‌గా ఉంది. జనరల్‌గా ఇది ఒక 2 నిమిషాల్లో అయిపోయేది. దాదాపు 5-10 నిమిషాలు. ఎందుకంటే మనం ఒక చేత్తో పట్టుకొని ఆ ముడతలున్న చోట చేసేటప్పటికి జస్ట్ వేడి ఆవిరి స్ప్రేలాగా వచ్చి బాగా తుక్కుగా ఉన్న ముడతలైతే పోతుంది గానీ, అంత పర్ఫెక్ట్‌గా రావట్లేదు. ఇక కొన్ని జీన్స్‌లు గానీ, ఇలా ప్యాంట్లు జనరల్‌గా నార్మల్ ఐరన్ బాక్స్‌కి మనం కింద ఏదైనా బోర్డు మీద పెట్టి, కింద పెట్టి ప్రెస్ చేసినా గూడా అంత పర్ఫెక్ట్‌గా ప్రెస్ అవ్వదు. ఇదైతే కొంచెం ఆ స్ప్రే వేడి నీళ్ళు స్ప్రే రావడం వల్ల గంజి పెట్టిన బట్టలైనా కూడా పర్ఫెక్ట్‌గా మనకి అణిగిపోయి చక్కగా ముడతలు మొత్తం పోతాయి. కానీ ఐరన్ బాక్స్ అయితే మామూలు బట్టలకు కూడా హ్యాంగ్ చేసి హ్యాంగర్‌కి కానీ, లేదంటే దీంతో పాటు స్టాండ్ వస్తే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలా చేసినా కూడా చాలా టైం అయితే పడుతుంది. అదే బోర్డ్ ఏదైనా ఉండి చేసుకుంటే మాత్రం చక్కగా పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది. ఇంకా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. మెయిన్ మనం ఇది కొనేదే ఈజీగా అయిపోయిద్ది ఒక సెటప్ లేకుండా అని. బట్ దానికైతే అంత పర్ఫెక్ట్ కాదు. ఏదో హడావిడిగా ఉన్నప్పుడు సింపుల్‌గా ఆ ముడతలు ముడతలు తుక్కు తుక్కుగా లేకుండా బట్టలు జస్ట్ ఆ ముడతలు పోవడానికి పర్ఫెక్ట్‌గా చేసుకోవడానికి వరకు అయితే ఓకే. అది కూడా హడావిడి టైంలో కాస్త టైం ఉంది అంటే నార్మల్‌గా, లేదంటే బయటిచ్చుకోవడము ఇలానే. బట్ ఎంత చేసినా కూడా బయటిచ్చినంత పర్ఫెక్ట్‌గా స్టిఫ్‌గా అయితే రాదు క్లాత్. ఎమర్జెన్సీ ఇలా పిల్లల యూనిఫార్మ్స్ కోసం గానీ, ఇంకా అన్ని బట్టలు బయట ఇస్తే ఇంతకుముందు వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. నా క్లాత్స్ కూడా ఐరన్ వాళ్ళు కాల్చి పెట్టేసి చక్కగా ఫోల్డ్ చేసేసి ఇస్తారు. అలాంటి వాళ్ళకిస్తే పాడైపోతాయి అనుకున్నవి మనం చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.